హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్రెడీ నేను స్క్వాట్స్ రాసెషన్ వీడియో అప్లోడ్ చేశాను. ఎలా ఉంది ఏంటని నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈరోజు అయితే వర్కౌట్లో డెడ్ లిఫ్ట్ ఉంది. డెడ్ లిఫ్ట్తో పాటు యాక్సెసరీ మూమెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో తొందరగా వచ్చాను, లైక్ వర్కౌట్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీతో మాట్లాడవచ్చు అని. 5 అయింది టైము. సో ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. నాకు నచ్చంది ఏదైనా ఉందంటే ఇదే. డెడ్ లిఫ్ట్ కానీ బెంట్ ఓవర్ రాస్ కానీ చేస్తారు, వెయిట్లు మళ్ళీ తిరిగి తీసి ర్యాక్లో పెట్టరు అనమాట. ఎక్కడొక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. వెయిట్లు ఎత్తడంలో దమ్ము చూపించడం కాదు, తిరిగి ప్లేట్లు కానీ బార్బెల్స్ కానీ డంబుల్స్ కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ రీరాక్ చేసే దమ్ము కూడా చూపించండి. సో ఈరోజు వర్కౌట్లో అయితే డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ ఉంది. డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ అంటే చెప్తా మీకు, చేసి చూపిస్తా ఎలా చేస్తాను ఏంటి అనేది. డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ 145తో 2 రెపిటేషన్స్ లెక్క 4 సెట్స్ అయితే చేయాలి. నేను ఎప్పుడు డెడ్ లిఫ్ట్ చేసినా, స్క్వాట్స్ చేసినా, బెంచ్ చేసినా సరే ప్రాపర్గా కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్ వేసుకొని మాత్రమే చేస్తా. ఎందుకంటే నేను ప్రాపర్గా డెప్త్ చెక్ చేయడానికి కానీ, ప్రాపర్ ఫామ్లో చేస్తున్నానా లేదనేది కంఫర్టబుల్గా కరెక్ట్ పొజిషన్ తెలియాలంటే మాత్రం ప్రాపర్ స్కిన్ ఫిట్ షార్ట్స్ కానీ కంఫర్టబుల్ టీషర్ట్స్ కానీ ఉంటేనే నేను డెప్త్ చెక్ చేయడానికి స్క్వాట్స్లో, డెడ్ లిఫ్ట్ టెక్నిక్ చెక్ చేయడానికి, బెంచ్ ప్రెస్లో ప్రాపర్గా సిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవడానికి, ఇవన్నీ చెక్ చేయాలంటే మాత్రం కంఫర్టబుల్ క్లాత్స్ ఉంటేనే ఈజీగా ఉంటుందన్నమాట. లైక్ ఓవర్ సైజ్ కానీ లూజ్గా ఉండే ప్యాంట్స్ కానీ వేసుకొని చెక్ చేస్తుంటే మాత్రం ప్రాపర్గా తెలియట్లేదు పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో అందుకని నేను ఎప్పుడు కూడా స్కిన్ ఫిట్ షార్ట్సే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. మెయిన్గా నేను ఎస్బిడి ట్రైన్ చేసేటప్పుడు మాత్రం. సో చూద్దాం, డెడ్ లిఫ్ట్ మీతో చెప్తా ఎలా చేస్తున్నాను ఏంటి, డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది క్లారిటీగా. నేను ప్రతిసారి మీకు చెప్తా వస్తున్నా, ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్ కంపల్సరీగా చేయండి. మెయిన్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా వార్మప్స్ ఫాలో అవ్వండి. కన్ఫామ్గా మీరు అనుకున్న రిజల్ట్ మీరు చూడాలనుకుంటే వార్మప్కి ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మీరు వర్కౌట్ 1 అవర్ 1.5 అవర్ చేస్తారు. వార్మప్ కంపల్సరీగా మీరు ఒక 5 to 7 minutes అయినా వార్మప్కి టైం ఇవ్వగలిగితే మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇంజురీ ఫ్రీ వర్కౌట్స్ చేయొచ్చు, రికవరీలో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను వార్మప్ మీద ఆల్రెడీ వీడియోస్ చేశాను, ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అప్పర్ బాడీకి లోవర్ బాడీకి నేను సెపరేట్గా ప్లేలిస్ట్లో వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో వార్మప్ ప్రోటీన్ తాలూకా లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, అవి మీకు హెల్ప్ అవుతాయి కన్ఫామ్గా. 2 3 4 5 6 7. సో ఇప్పుడైతే డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నా. డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ అంటే మెయిన్గా నేను పైకి ఉండాలి, బార్ కిందకు ఉండాలి. 4 inches మ్యాట్స్ అయితే యాడ్ చేసుకున్నా. దీనికి 4 inches మ్యాట్స్ యాడ్ చేసుకొని డెడ్ లిఫ్ట్ అయితే పర్ఫామ్ చేస్తాను. ఎందుకంటే ఇనీషియల్ పుల్ మనకి ఫ్రీగా ఈజీగా కంఫర్టబుల్గా మనం లిఫ్ట్ చేయడానికి. సో డెఫిసిట్ డెడ్ లిఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాట్స్ పెట్టుకోవడం వల్ల 4 inches నేను పైకి ఉంటాను, సో బార్ కిందకు ఉంటుంది. ఇనీషియల్ పుల్ ఈజీగా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు బార్ ఎంత కిందకు ఉందో. అదే నార్మల్ డెడ్ లిఫ్ట్లో అయితే బార్ ఎక్కడ ఉంటుంది. కమాన్, ఈజీ. 145. ఓకే, అమ్మా. ఇప్పుడు నేను చేస్తున్న డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ ఓన్లీ సుమో డెడ్ లిఫ్ట్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, కన్వెన్షనల్ చేసే వాళ్ళు కూడా డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఇనిషియల్ పుల్ అనేది చాలా కాన్ఫిడెంట్గా లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 145 kilos 2 రెపిటేషన్స్ అయితే చేస్తాను. అలా 4 sets అయితే చేయాలి. ఈరోజు వర్కౌట్ అయితే అదే. సో మెయిన్గా 145తో బెల్ట్లెస్, అది డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ అంటే కొంచెం కష్టంగా ఉంది, అందుకని బెల్ట్తో చేసుకుంటా. డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంది, లేకపోతే నేను 150తో కూడా బెల్ట్లెస్ ఈజీగానే ఒక 4 to 5 రెపిటేషన్స్ చేయగలను. బట్ రిస్క్ ఎందుకని బెల్ట్ తీసుకుంటున్నా, బ్రేసింగ్ టెక్నిక్ వదిలేస్తున్నాను అందుకని. ఈజీ. ఓకే, ఈజీ, బాగానే వచ్చింది. ఇంకొక 2 సెట్లు బాకీ ఉంది, 2 సెట్లు అయ్యాయి. డెడ్ లిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ యాక్సెసరీ మూమెంట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ చేస్తున్నాను.
గుడ్ మార్నింగ్ కూడా 4 సెట్స్ ఉన్నాయి, 10 రెపిటేషన్స్ లెక్క. ఇదేంటంటే లోవర్ బ్యాక్ని ప్రాపర్గా ట్రైన్ చేయొచ్చు, హిప్ హింజ్ కూడా డెవలప్ అవుతుంది. సో చేస్తాను, ఒకసారి చూడండి. ఈజీ. 1 2 3 4 5 6 7 8 9 10. డెడ్ లిఫ్ట్ లాకౌట్లో కానీ స్క్వాట్స్ ప్రాపర్ ఫామ్లో చేయడానికి కానీ గుడ్ మార్నింగ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి, తక్కువ వెయిట్తో ప్రాక్టీస్ చేయండి. అలవాటు అయ్యాక కావాలంటే వెయిట్ వేయచ్చు. సో నేను లాస్ట్ 4 వీక్స్ నుంచి వెయిట్తో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదివరకు ఓన్లీ ఎంటీ బార్బెల్తో చేసేవాడిని, ఇప్పుడు 10 కిలోస్తో లాస్ట్ 4 వీక్స్ నుంచి ట్రైన్ చేస్తున్నా. సెకండ్ సెట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో స్లోగా చేసుకుంటూ వెళ్తున్నా. రెస్ట్ ఎక్కువ వేస్తున్నాను అనమాట, వేరియేషన్కి సెట్కి మధ్యలో. ఎందుకంటే అలిసిపోకూడదు. పవర్ లిఫ్టింగ్లో ఏంటంటే ఎనర్జీని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప తెగ ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేస్తానంటే కుదరదు పవర్ లిఫ్టింగ్లో. ఈజీ. 1 2 3 4 5 6 7 8 9 10. అబ్బా, ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. 1 అవర్ అయితే అయిపోయింది. డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ కంప్లీట్ చేసేసరికి నాకు 45 మినిట్స్ కంప్లీట్ అయింది. చేసింది 4 సెట్సే, బట్ వర్కింగ్ సెట్స్, వార్మప్ సెట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటా మళ్ళీ వెయిట్స్ అనేది తీసి రీరాక్ చేసేసరికి టైం అయితే అయిపోతుంది. ప్లస్ దానికి తోడు వీడియోస్ రికార్డ్ చేయాలి, ఇది ఒకటి ఉంది కదా మనకి. దానివల్ల టైం అయితే ఎక్కువ తింటుంది. ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా బికాజ్ డెడ్ లిఫ్ట్ గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా క్రౌడ్ ఎక్కువ అయ్యారు. సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు, అందరికీ మోటివేషన్ కావాలి కదా. సో అందుకోసమని నేను ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ అయితే ఆఫ్ చేసేసా. నేను గుడ్ మార్నింగ్ డెడ్ లిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సీటెడ్ రోస్ అయితే చేస్తున్నాను. సీటెడ్ రోస్ 4 సెట్స్ అయితే చేశాను, 12 రెపిటేషన్స్ లెక్క. ఈరోజు నా షెడ్యూల్లో యాబ్స్ కూడా ఉంది. యాబ్స్ ఇన్ ద సెన్స్ నేను మెయిన్గా కోర్ని అయితే నేను కాంట్రాక్ట్ చేసి కోర్ని ట్రైన్ చేస్తాను. కోర్ ఇన్ ద సెన్స్ 360 degrees ఆఫ్ అవర్ అబ్డామిన్. అలా నేను ప్రాపర్గా నా కోర్ని అయితే ట్రైన్ చేస్తాను. ఎందుకంటే నేను డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడైనా స్క్వాట్స్ చేసేటప్పుడైనా బ్రేసింగ్ టెక్నిక్ ఇంప్రూవ్ అవ్వాలంటే కోర్ స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకోసమని నేను ఈ ఎక్సర్సైజ్ చూస్ చేసుకున్నా. మీరు 6 ప్యాక్ కోసం ట్రైన్ చేస్తారు, నేను నా కోర్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అయితే నేను ఈ ఎక్సర్సైజ్ అయితే ట్రైన్ చేస్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను బైసెప్స్ కూడా ఒక 2 వేరియేషన్స్ అయితే తీసాను. బైసెప్స్ కూడా నేను కేబుల్తో చేశాను, కేబుల్ కర్ల్స్. ఆ తర్వాత హ్యామర్ కర్ల్ కూడా చేశాను. హ్యామర్ కర్ల్ అయితే షూట్ చేయడం అవ్వలేదు, ఛార్జింగ్ తక్కువ ఉందని చెప్పి. ఇంకా ఈరోజు వర్కౌట్ అయితే ఇక్కడతో ఫినిష్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని మీకున్న డౌట్స్ని కమెంట్ చేసి వెళ్ళండి.